హలో గైస్, ఈరోజు నా స్టూడెంట్స్ అందరికీ నేను ఈ సమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇలాంటి సెర్చ్ సమ్స్లో ఏంటంటే ఎక్స్ని డినామినేటర్లో కొంచెం వాల్యూస్ ఇచ్చారు కాబట్టి దీన్ని ఇంటూ న్యూమినేటర్ అండ్ డినామినేటర్లో 2 + √3 అండ్ 2 + √3 అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 అయ్యేది కదా. అంటే ఎనీథింగ్ ఇంటూ 1 ఇట్ సెల్ఫ్ వస్తుంది కాబట్టి మల్టిప్లై చేయడంలో తప్పలేదు. కాబట్టి పైన 1 × 2 + √3 2 + √3 కింద 2 - √3 × 2 + √3 a + b × a - b ఫార్ములా వాడితే 4 - 3 వస్తుంది, ఈజ్ 1. ఓకే, సో x = 2 + √3. ఓకే, ఇప్పుడు x = 2 + √3 కదా. x - 2 = √3 అని రాసుకుంటున్నా. సో దీనికి నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రెండు వైపులా స్క్వేర్ అయింది. అప్పుడు x - 2 హోల్ స్క్వేర్ = 3 అంటే √3 హోల్ స్క్వేర్ 3. x - 2 హోల్ స్క్వేర్ అంటే x² + 4 - 4x = 3. అంటే ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఈ 3ని ఇది పంపిస్తే x² - 1 x² + 1 - 4x = 3 వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్, తర్వాత ఉపయోగపడుతుంది. సో ఓకే, సో x² + 1 = 0 ఎందుకంటే 3ని మనం అటు పంపించేసాం అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే 3ని అటు మనం పంపించేసాం కాబట్టి 4 - ఇది 3 అటు వెళ్తే -3 అవుతుంది. 4 - 3 + 1 కాబట్టి ఇటు 0 వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ ఒకసారి చూస్తే ఈ లాస్ట్ కొంచెం వరకు ఫస్ట్ నేను సింప్లిఫై చేసేస్తాను. లాస్ట్ కొంచెం వరకు సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే, సో x³ - 4x² ఉంది కదా ఇక్కడ. ఫస్ట్ దాన్ని ఫస్ట్ సింప్లిఫై చేసేస్తాను. x³ - 4x²లో x కామన్ తీస్తే x² - 4x + 2x - √3. ఓకే, సో నిజానికి దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే ఈ 1 ఇటు పంపించేస్తే x² - ఆగండి కొంచెం నీట్గా రాస్తాను, మీకు అర్థమైతే క్లియర్గా. x² - 4x = -1 అవుతుంది కదా. సో అంటే ఈ టర్మ్ మొత్తం కూడా -1. సో అంటే ఏమవుతుందంటే ఈ టర్మ్ మొత్తం కూడా -1 వల్ల x × -1 అవుతుంది. అండ్ దట్ ఈస్ x × -1 ఎంతంటే -x + 2x - √3. -x + 2x అంటే x అంటే ఇది ఏమవుతుందంటే -x + 2x x - √3. ఇక్కడ దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు. ఇక్కడ x - 2 = √3 కాసాం కదా. x - √3 = 2 వై నాట్ రాయొచ్చు కదా. సో x - √3 = 2 కాబట్టి ఇదంతా కూడా 2 అవుతుంది. సో ఇక్కడ నేను ఈ బ్లూ పెన్తో అండర్లైన్ చేసిందంతా కూడా 2 అయిపోతుంది.
సో ఇప్పుడు x power 6 minus 2 root 3 x power 5 minus x power 4 plus 2 ఇక్కడ 2 మిగిలింది కాబట్టి ప్లస్ 2ని సింప్లిఫై చేయాలి. సో ఈ రూట్ 3 ఉంది కదా, ఈ రూట్ 3ని మనం ఇలా రాసుకోవాలి. x minus 2 equals to root 3 కదా. సో ఈ రూట్ 3 ప్లస్లో x minus 2 పెడితే x power 6 minus 2 into x minus 2 of x power 5 of x power 5 minus x power 4 plus 2. x minus 2 into minus 2 into x minus 2 into x power 5 ఎంత అంటే x power 4 minus 2x power 6 plus 4x power 5 అంటే దీంతో ఒకేసారి మల్టిప్లై చేస్తాను అనమాట. ప్లస్ 4x power 5 minus x power 4 plus 2. సో ఇది x power 6 minus 2x power 6 అంటే minus x power 6 plus 4x power 5 minus x power 4 plus 2. సో ఇక్కడి నుంచి మనం నేను ఇప్పుడు బ్లాక్ కలర్తో అండర్లైన్ చేసిన పార్ట్ నుంచి మనం మైనస్ ఎక్స్ పవర్ 4 మైనస్ మరి పెద్దదైంది, మైనస్ ఎక్స్ పవర్ 4ని అండర్లైన్ కామన్ తీస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1 ప్లస్ 2. సో ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1 దీనికి మైనస్ 1 వస్తుంది. సో ఈ మైనస్ని సర్కిల్ చేసిన మైనస్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే x పవర్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ప్లస్ 2. ఈ వాల్యూ 0 అని మనం ఇక్కడ కనుక్కున్నాము. సో దేర్ఫోర్ x పవర్ 4 ఇంటూ 0 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో కొంచెం హ్యాండ్ రైటింగ్ గజిబిజిగా ఉన్నాను, కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. క్వశ్చన్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదన్నమాట క్వశ్చన్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే ఈ హ్యాండ్ రైటింగ్ అంత బాగా రాయలేదు, అంత నీట్గా రాయలేదు. సో మళ్ళీ నీట్గా రాసిన ఫోటో ఒకటి మీకు డిస్ప్లే చేస్తాను లాస్ట్లో. ఇది క్వశ్చన్ అయితే ఇది. ఇలాంటి సర్చ్ క్వశ్చన్స్కి ఇప్పుడు దీనికి ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది. ఎక్స్ పవర్ 6 డైరెక్ట్గా ఎక్స్ కనుక్కున్నాం కదా మనం, ఎక్స్ పవర్ 6 డైరెక్ట్గా కనుక్కుంటే చాలా లెంతీ ప్రాసెస్ వస్తుందన్నమాట. సో అలా కాకుండా ఈ షార్ట్ కట్ ప్రాసెస్లో చేయడం బెటర్. సో దీన్నే కొంచెం నీట్గా రాసిన ఫోటో నేను డిస్ప్లే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో, అవి ఒకసారి చూడండి. ఛానల్ రెగ్యులర్గా చూడడం వల్ల మీకు ఉపయోగం అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకుని ఉండండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. బాయ్. నేను డిజిటల్ స్క్రీన్ మీద రాయడంతో అది నీట్గా రాయలేదు. సో లాస్ట్లో ఇలాగ డిస్ప్లే చేశాను. ఈ సమ్ని టోటల్గా 3 పార్ట్స్గా సొల్యూషన్ 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఇలా 3 ఫొటోస్ అయితే వేసాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.